మార్షల్ ఆర్ట్స్ లో గిన్నెస్ రికార్డ్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు జనగామ విద్యార్థినులు. జనగామ జిల్లా కేంద్రంలో ఒకేసారి 10,000 మంది విద్యార్థినులు మార్షల్ ఆర్ట్స్ లో పార్టిసిపేట్ చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మార్షల్ ఆర్ట్స్ పై పూర్తి డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. కూడా బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి అడుగులు ముందుకు వేసే విధంగా కూడా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జనగామ ఇప్పుడు వేదికగా మారింది. పిల్లల్లో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థి దశ నుంచే స్కూల్ నుంచే మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ వాళ్ళలో ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొని ధైర్యంగా అడుగులు వేసే విధంగా కూడా ఏర్పాటు చేశారు. మొత్తం జనగామ జిల్లాకు సంబంధించి 10,000 మంది విద్యార్థులకు కూడా ఈ మార్షల్ ఆర్ట్స్లలో శిక్షణ ఇచ్చారు. ఒక రికార్డు స్థాయిలో కూడా ఇక్కడ జనగామ మినీ స్టేడియంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంఘటిత సభల అనే పేరు పెట్టి కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ చిన్న పిల్లలు అంటే దాదాపు స్కూల్ ఏజ్ నుంచే ఈ మార్షల్ ఆర్ట్స్ లో ఎలాంటి శిక్షణ తీసుకుంటున్నారు, ఇది రికార్డుగా ఉండడానికి ఏ మేరకు అవకాశం ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. అంటే వరల్డ్ రికార్డుకు ఏమైనా అవకాశం ఉంటుందా? మొన్నటువంటి స్వశక్తి మీరు కూడా చూశారు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అబ్జర్వర్ గా వచ్చారు. ఎలా ఉంది ఇక్కడ? అంటే 10,000 మంది చిన్నారులకు అంటే స్కూల్ ఏజ్ లో ఉన్నటువంటి పిల్లలకు శిక్షణ ఇవ్వడం అనేది ఇది చాలా గొప్ప విషయం. మన లాస్ట్ టైం వరంగల్లో 21,000 పీపుల్ తోటి సెల్ఫ్ డిఫెన్స్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే జనగాంలో మోర్ దెన్ 10,000 అమ్మాయిలు మార్షల్ ఆర్ట్స్ అంటే కరాటే నేర్చుకున్నారు. దానిపైన ఈ రికార్డ్ చేయబోతున్నాం. ఇంతవరకు ఇటువంటి రికార్డు జరగలేదు అసలు ప్రపంచంలో. ఫస్ట్ టైం మనకు పర్మిషన్ ఇచ్చారు. దీంట్లో ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ అలర్ట్నెస్, ఆల్సో స్పిరిచువల్ డెవలప్మెంట్ అన్ని కలగలిపి వాళ్ళ లోపల ఉన్న ఆత్మస్థైర్యాన్ని బట్టి తీసుకోవడానికి ఒక పెద్ద ఫీటు. ఇది గిన్నిస్ రికార్డులో ఈరోజు నమోదు కాబోతుంది. అంటే ఈ మొత్తం ఎంతమందికి ఇక్కడ సభ వేదిక ఉన్నారు? వాళ్ళు లోపలికి ఎంట్రెన్స్ కావచ్చు, వాళ్ళు ఎలా కౌంట్ చేస్తారు? ఈ రోజు మోర్ దెన్ 10,000 మంది వస్తున్నారు. యాక్చువల్గా ఈ స్టేడియంకి 3 గేట్లు ఉన్నాయి. అండ్ గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 3. అయితే గేట్ నెంబర్ 3 ఓన్లీ విఐపీస్కి అండ్ స్పెషల్ గెస్ట్కి ఉంది. ఓన్లీ 2 గేట్స్లో మేము పార్టిసిపేట్ పర్మిషన్ చేస్తున్నాం. అయితే ఈ 2 గేట్స్లో కూడా ఒకటేమో వాళ్ళందరికీ కౌంటింగ్ బ్యాడ్జెస్ నెంబర్ ఇచ్చాం, చెస్ట్ బ్యాడ్జెస్. తర్వాత ఆటోమేటిక్ కౌంటింగ్ మెషిన్స్ ఉన్నాయి. తర్వాత ఎవ్రీ గేట్లో వీ హ్యావ్ గాట్ 2 ఇండిపెండెంట్ జడ్జెస్ ఉన్నారు. అలాగా ఆడిటింగ్ టీమ్ ఉన్నారు. దాని తర్వాత ఫైనల్గా ఐ విల్ సర్టిఫై ఎంతమంది వచ్చారని. సో అందరూ వచ్చిన తర్వాత మొత్తం కన్ఫర్మ్ అయిన తర్వాత 2 గేట్స్లో కౌంటింగ్ తీసుకున్న తర్వాత మేము అఫీషియల్గా డిక్లేర్ చేసిన తర్వాత దెన్ రికార్డ్ విల్ బిగిన్. అప్పుడు రికార్డ్ బిగిన్ అవుతుంది. అంటే ఇది ఎంతసేపు ఉంటుంది ఈ మార్షల్ ఆర్ట్ వాళ్ళ ప్రదర్శన? ఇది మినిమం 30 నిమిషాలు ఉండాలి. కానీ ఈరోజు 1 అవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ రవి గారు ఉన్నారు, అలాగే లక్ష్మీ మేడం ఉన్నారు. ఓకే, సో వాళ్ళిద్దరు కలిసి ఈరోజు ఆ లెసన్ నేర్పిస్తారు. ఆ లెసన్కి పిల్లలందరూ ఆ మార్షల్ ఆర్ట్స్ మొత్తం డెమాన్స్ట్రేట్ చేస్తారు ఈరోజు. అంటే చెప్పండి, వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్లో ఎలాంటి శిక్షణ ఇచ్చారు? ఎలా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు కూడా? పిల్లలు రూరల్ ఏరియా అయినప్పటికీ జనగాం మన తెలంగాణ స్టార్ట్ అయిన ఫస్ట్ జనగాం డిస్టిక్ ఫామ్ అయిన తర్వాత చేసిన ఈవెంట్లో పెద్ద ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు మనం. మహిళల ఆత్మరక్షణ కోసం డిస్టిక్ల నుంచి కొన్ని 13 మండలాలలో మా టీమ్స్ అందరూ ఒక 1 మంత్ నుండి వీళ్ళందరికీ ప్రతి స్కూల్కి వెళ్ళి పీఈటీస్కి అట్లానే పిల్లలకి అందరికీ ట్రైన్ చేయడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ టైం కొందరైతే అసలు తెలియని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే విలేజ్ సిటీలలో అంటే అందరికీ తెలిసి ఉంటుంది మార్షల్ ఆర్ట్స్. విలేజ్లో పిల్లలు కూడా వెంటనే మేము చెప్పుడుతోనే వాళ్ళు వెంటనే చాలా స్పీడ్గా క్యాచ్ చేసి తక్కువ టైంలో దగ్గర ఒక 8 అవర్స్ ప్రాక్టీస్ అండి వీళ్ళకి 2 డేస్లో. ప్లస్ మనం పీఈటీలకు ట్రైనింగ్ ఇచ్చున్నాం కాబట్టి వీళ్ళు రెగ్యులర్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ 1 మంత్ నుండి ట్రైన్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ. ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. ఈ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన కూడా ఉన్నారు. మొదట 30 నిమిషాలు చేయాలనేది నిర్ణయించినప్పుడు కూడా దాన్ని గంట వరకు కూడా కొనసాగిస్తామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. కలెక్టర్ దేవసేన ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని కూడా దృష్టి సారించి పిల్లల్లో అది కూడా విద్యార్థుల్లో కూడా ఆత్మస్థైర్యం పెంపొందించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పొచ్చు. మొత్తానికి ఈ వరల్డ్ రికార్డు సృష్టించి అమ్మాయిలలో కూడా ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా కూడా ఈ కార్యక్రమం మరింత జిల్లాలో కాదు ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం. ఓ టు హైదరాబాద్ స్టూడియో.